హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు బుడగవారిని యొక్క గాయత్రి మంత్రములు చెప్పుకుందాం. ఈ మంత్రములు 2 మంత్రములుగా ఇప్పుడు రత్నశ్రీ మీ ముందుకు అందిస్తుంది. బుడగవారిని యొక్క గాయత్రి మంత్రములు చాలా వరకు ఉన్నాయి. అవన్నీ మీ ముందుకు అతి త్వరలో అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. మొదటి మంత్రము తీక్షణమైనది, 2వ మంత్రము సౌమ్యమైనది. ఈ మంత్రము ఈ 2 మంత్రములలో ఏదైనా సరే రోజుకి 108 చొప్పున 40 రోజులు జపం చేసి మన భయముల నుండి బయటపడవచ్చు. ఎటువంటి ఇబ్బందుల నుండి అయినా సరే అతి సునాయాసంగా బయటపడవచ్చు. ఎటువంటి శత్రువునైనా సరే అధిగమించవచ్చు. బుడగ భైరవుడు అంటేనే 3 భైరవులలో మహాభైరవులు 3 అని చెప్పుకుంటున్నాం. వారిలో ఒకడు బుడగ భైరవుడు. ఇది మీ యొక్క మంత్ర జపము చేయడం వలన ఆపదలు రావు. ఎటువంటి ఆపదలో ఉన్నా అతి సునాయాసంగా బయటపడవచ్చు. విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు రోజుకి ఉదయం పూట శివునికి ఆరాధన చేసిన తర్వాత ఒక 108 సార్లు జపం చేసుకుని ఉంటే చాలు. సకల విధములైన భయముల నుండి ఆపదల నుండి బయట పెట్టగలడు. ఈ మంత్రములు విధియుక్తంగా చేయాలనుకుంటే 27 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. లేదా మన అవకాశం కొలది ఈ మంత్ర జపములు చేసి బుడగ భైరవుని యొక్క అనుగ్రహంతో మనం అతి ధైర్యపూరితమైన సాహసోపేతమైన జీవితమును కొనసాగించగలం. ముందుగా బుడగ భైరవుని యొక్క తీక్షణ గాయత్రి మహామంత్రము. మంత్రము ఓం హ్రాం హ్రౌం నమః. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం హ్రీం వటుకాయ విద్మహే ఆపదుద్ధరణాయ ధీమహి తన్నో వటుకః ప్రచోదయాత్. ఓం స్వాహ ఓం భువః ఓం భూ ఓం నమః. హ్రౌం హ్రాం ఓం. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రౌం నమః. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం హ్రీం వటుకాయ విద్మహే ఆపదుద్ధరణాయ ధీమహి తన్నో వటుకః ప్రచోదయాత్. ఓం స్వాహ ఓం భువః ఓం భూ ఓం నమః. హ్రౌం హ్రాం ఓం. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్రౌం నమః. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం హ్రీం వటుకాయ విద్మహే ఆపదుద్ధరణాయ ధీమహి తన్నో వటుకః ప్రచోదయాత్. ఓం స్వాహ ఓం భువః ఓం భూ ఓం నమః. హ్రౌం హ్రాం ఓం. అదే ప్రకారంగా అతి సహజమైన చిన్న మంత్రము ఇది బుడగ భైరవుని యొక్క గాయత్రి మంత్రము. ముందు చెప్పినది తీక్షణంగా సంపుటీకరణ చేసిన మహామంత్రము. ఈ మంత్రము ప్రత్యక్ష గాయత్రి ఛందసా చేయబడిన మహామంత్రము. మంత్రము ఓం దిగంబరాయ విద్మహే సరమేయ వాహనాయ ధీమహి తన్ను వటుక భైరవ ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం దిగంబరాయ విద్మహే సరమేయ వాహనాయ ధీమహి తన్ను వటుక భైరవ ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం దిగంబరాయ విద్మహే సరమేయ వాహనాయ ధీమహి తన్ను వటుక భైరవ ప్రచోదయాత్. స్వరూపులారా, డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ను ఓపెన్ చేసి భైరవ సాధనల గురించి తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి, ప్రత్యక్షంగానే జపం చేయండి. ఇటువంటి మంత్రములకు కూడా గురువులతో అవసరం ఉండదు. మీ ఆపదలను నివారణ చేసుకుని సకల భయముల నుండి బయటపడి మీకు వస్తున్న ఆపదల నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు ఈ మంత్రములు ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. ఈ మంత్రములతో ఏదైనా ప్రయోగములు చేయాలన్నా లేక శత్రువే విద్యావంతుడైనా సరే మీరు గురువులను సమీక్షించవలసి ఉంటుంది. యాదరోచితంగా వచ్చే ఎటువంటి దుఃఖమునకైనా సరే ఈ మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఎటువంటి గురువు యొక్క అనుమతి గాని ఆజ్ఞ గాని అవసరం లేదు. కేవలం శివాలయంకు వెళ్లి శివునికి దర్శించి శివునికి మెప్పించి ఈ మంత్రములను ప్రత్యక్షంగా చేసుకోగలరు. దివాత్మ స్వరూపులారా, ఏదైనా ఎవరైనా అడిగితే రత్నశ్రీ గురువు గారు చెప్పారు, మేము జపం చేస్తున్నాం అని చెప్పండి, చేసుకోండి. దీనిలో అభ్యంతరం ఏంటి లేదు. హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా విధానాలు నిర్మించారు, అందించి ఉన్నారు. వాటిని అందుకోవడంలో మనం వికృత చేష్టలు చేస్తూ ఈ రోజు వరకు ఇటువంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉన్నాం. అవి మనం అందుకొని సక్రమంగా వినియోగించగలిగితే మనకంటే బలవంతుడు, జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచాన ఉండడు. అయితే ఏం చేస్తాం? ఒకరి వల్ల కాదు కదా, అందరూ కలిసి చేయాలి. అలా అని యూనియన్లు చేయవలసిన అవసరం లేదు. హైందవ సనాతన ధర్మంలో యూనియన్స్, సొసైటీలు ఉండవు. ఎవరికి వారే చక్రవర్తులుగా మారి సాధనలను చేసి బలమును పెంపొందించుకొని మన వారిని మనం రక్షించుకుంటే చాలు. ఈ ఉద్దేశంతో ముందుకు వెళ్తే ఎటువంటి యూనియన్లు, జెండాలు కూడా అవసరం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకు సాగుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఎంత ముఖ్యమైనవి, అవి ఎంత విలువైనవో వెలుగెత్తి చాటేందుకు మనం కూడా తగు కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రేఖ్మార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.